కర్తృత్వము అని చెప్పావు, బాగానే ఉంది. ఈ కర్తృత్వం ఈశ్వరాధీనమా లేకపోతే స్వతంత్రమా అన్న ఉపజీవక భావ సంగతి ఇక్కడ. ఈ కర్తృత్వానికి ప్రయోజనం ఏమిటి? కర్తృత్వ ప్రయోజకులు ఎవరు? ఈశ్వరుడా స్వయమా అన్నది విచారణీయ విషయం ఇక్కడ. ఈ కర్తృత్వ ప్రవర్తకము రాగాది దోషములా ఈశ్వరుడా అన్నది ఇక్కడ విచారణీయ విషయము. పూర్వపక్షి అంటాడు, వ్యవసాయం అది చేస్తూ ఉంటారే కనుక ఈ కర్తృత్వము రాగద్వేషముల ద్వారా ప్రవృత్తి, దాని ద్వారా దుఃఖితూ ఉంటాడు. ఈశ్వరుడు ప్రేరకుడు ఈ కర్తృత్వానికి అంటే ఆయనలో వైషమ్య దోషం వస్తుంది. అందుకని కర్మలో జీవాత్మయే స్వతహాగా ప్రవర్తిస్తూ ఉంటాడు రాగాదుల వల్ల అని పూర్వపక్షి. సిద్ధాంతం అంటాడు, కృషి ఆది వ్యవసాయం చేసేది వాడు వాడిని ఏమిటంటాడు? రైతు. కానీ బాగా ఇప్పుడు ఈ కొండల్లో వాళ్ళు వ్యవసాయం చేస్తూ ఉంటారు. ఆ కొండల్లో ఏమిటి అవంతా ఇలా కొండలా ఉంటాయి కదా, చిన్న చిన్న మడుగు స్థలాలు ఉంటాయి. పూర్తిగా వర్షాధార, వర్షం లేకపోతే పండవు, ఏమీ లేదు. ఇప్పుడు మాకు అక్కడ కుర్రాడు ఉన్నాడు, జయపాలని. వాడు అంటాడు, నేను వచ్చే ముందు 2 వర్షాలు పడ్డాయి. 2 వర్షాలు పడితే స్వామిజీ 25,000 నాకు వస్తుంది అన్న. ఎలాగరా అన్న? 8,000 పెట్టి నేను అల్లం అక్కడ పాత వచ్చాను. వర్షం పడితే అది బతుకుతుంది, వర్షం పడకపోతే బతుకుతుంది. ఇప్పుడు 2 వర్షాలు పడే అది బతుకుతుంది. ఆ బతికి పెడితే అది అనుకుంటే నాకు 25,000 వస్తుంది. అంటే ఏమిటి? వర్షం రాకపోతే ఏమిటి అయ్యేది? ఉన్న 8,000 కాస్త అడుగుండిపోయింది కదా. ఇప్పుడు అదే విధంగా రైతు చేస్తున్నాడు. వర్షం అన్నది ఈశ్వరాధీనం. అదేవిధంగా ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారు? కృషి, ఉత్పత్తి, ఇది వీటికి వృష్టి సామాన్య ప్రయోజకం. అదేవిధంగా కర్మలకి సామాన్య ప్రేరకుడు ఈశ్వరుడు నాయన. అందుకని సామాన్య ప్రేరకుడు కనుక ఆయనలో వైషమ్య దోషము రాదు, విశేష ప్రేరకము రాగాది. విశేష ప్రేరకము రాగాదులు అయినప్పటికిన్నూ అది కూడా ఈశ్వరాధీనమే. ఎందుకని? ఈశ్వరుడు కర్మఫలదాత కనుక. జీవునిలో కర్మ ప్రవర్తకము ముఖ్యముగా ఈశ్వరునిదే కనుక రాగాదులు కాదు, అది సామాన్యము విశేషంగా కూడా ఇదంతా ఈశ్వరుడే ప్రేరకము. సరే, ఇదేంటి పరాయత్తాధికరణం కదా? అవును స్వామి. సూత్రం ముందు టీకా వద్దు. లోకే కృషీవలాదీనాం రాగద్వేషో ఏవ ప్రవర్తకో దుష్టః. ఈ రైతులు వాళ్ళు రాగద్వేషముల ద్వారానే ప్రవర్తిస్తూ ఉంటారు. తదనుసారాత్ ధర్మ కర్తృ జీవస్యాపి తావదేవ ప్రవర్తక.
అభ్యుపేయో. అదేవిధంగా పుణ్యము పాపం చేసేటువంటి జీవుడు కూడా రాగద్వేషాలే కారణం చెప్పుకోవాలి. ఈశ్వరస్య ప్రవర్తతే కాసిద్ జీవాన్ ధర్మే ప్రవర్తేతి కాసిద్ అధర్మే ప్రవర్తేతి. ఈశ్వరుడు ప్రేరకుడు అనుకున్నాం అనుకో, కొంతమందికి పుణ్యంలో కొంతమంది పాపంలో ప్రేరేపిస్తాడు. అందుకని ఆయనలో వైషమ్య దోషం వస్తుంది, అది అనివార్యము. అందుకని ఈశ్వరుడు ప్రేరకుడు కాదు అని పూర్వపక్షం. సిద్ధాంతం అంటాడు నా తావద్ ఈశ్వరస్య వైషమ్య దోష ప్రసంగం, ఈశ్వరులో వైషమ్యం రాదు. ఎందుకంటే వర్షంలాగా ఆయన సాధారణ నిమిత్త కారణము. యథా వృష్టి సస్యాభివృద్ధితుత్వేపి వ్రీహీయవాది వైషమ్యే బీజానేమ నిమిత్తత్వం. వృష్టి సామాన్య కారణమైనప్పటికీ ఏ విధమైనటువంటి గింజలు వేసావో అలాంటి ఫలం వస్తుంది కదా. అది వ్రీహ్యాది వైషమ్యే బీజానేమో నిమిత్తం, బీజములే నిమిత్తం. తథా ఈశ్వరస్య యథా యథాయథం జీవా ప్రవర్తతాం ఇది అనుజ్ఞా సాధారణ ప్రవర్తకత్వాత్. వాడికి ఎలా కావాలంటే అలాగ వాడు ప్రవర్తించని అని. ఇప్పుడు శాస్త్రాలన్నీ చెప్పాడు, ఆ శాస్త్రాలకు అనుగుణంగా ప్రవర్తించడం అది నీ యొక్క ధర్మం. తస్మా శాస్త్రం ప్రమాణంతే కార్యకార్య వ్యవస్థితో శాస్త్ర విధానోక్తం జ్ఞాత్వా కర్మకర్తం ఇహానస్. అందుకనే మొట్టమొదటి ఎగ్జాంపుల్ చెప్పాను. ఏమిటి చెప్పాను? బండి నువ్వు కొనుక్కున్నావు, నీ ఇష్టం వచ్చినట్టు నడిపిస్తావా? ట్రాఫిక్ రూల్స్ ఫాలో అవ్వాలి. అదేవిధంగా శరీరం నీదే అనుకో, కానీ శాస్త్రానికి అనుగుణంగా దీన్ని నడిపించాలి కదా. అందుకని సాధారణ ప్రేరకుడు ఎవరు? ఈశ్వరుడు. యథాయథం జీవ ప్రవర్తితాం, వాడికి ఇష్టం వచ్చినట్టు వాడిని చేసుకొని అంటాడు అని. ప్రవర్తతామితి అనుజ్ఞాం సాధారణ ప్రవర్తకత్వాన్ అసాధారణ ప్రవర్తకత్వేపి న వైషమ్యం. ఆ పరమేశ్వరుడే ప్రవర్తింపజేస్తున్నాడు అన్న దాంట్లో కూడా ఏమి విషమత లేదు. పూర్వత కర్మణామాసనాంచ వైషమ్య హేతుత్వాత్. ఈ జీవుడు మొదట్లో ఇంతకుముందు జన్మలో చేసినటువంటి కర్మలు, ఆ కర్మ యొక్క వాసనలు చాలా విపరీతంగా ఉన్నాయి. కర్మణ ఫలహేతుత్వమేవా. ఆ కర్మల ఫలాన్ని ఇస్తూ ఉంటాడు. ఎందుకంటే మనకు గుర్తులేదు ఏం చేసి వచ్చామో అని. నా కర్మాంతరహేతుత్వం సుఖ దుఃఖ రూపస్య స్వఫలస్య ప్రదానాయ జీవం వ్యాపారేషు కర్మసు అర్థాత్. ఏమిటి? కర్మాంతరమపి నిష్పద్యతే దుర్వారం తద్హేతుత్వం. ఇక్కడ కొంచెం అర్థం చేసుకోవాలి. సుఖదుఃఖ రూపస్య సఫలస్య ప్రధానాయ. సుఖము దుఃఖము మనం చేసుకునేదే మనం అనుభవించాలి. సుఖస్య దుఃఖస్య దకోపి దాత పరో దదాతి కుబుద్ధిరేష అన్న శాస్త్రంలో. అందుకని వ్యాపారేషు కర్మసు అర్థాత్ కర్మాంతరమపి నిష్పద్యతే. సుఖ దుఃఖాలను అనుభవిస్తూ ఒక కర్మ చేస్తున్నాడు అనుకోండి, ఆ కర్మ చేస్తూ ఇంకో కర్మ ఏదో మళ్ళీ కర్మతో పాటు ఇంకో కర్మ. అదేమిటి? ఊబి లాంటిది. ఒకటి చేస్తుంటే ఇంకోటి పట్టుకుని నిష్పద్యతే. దుర్వారం తద్హేతుత్వం అంటే కర్మాంతరమపి దుర్వారం. ఒక కర్మ చేస్తున్నప్పుడు ఇంకో కర్మ ఏదో చెయ్యాలి, ఏదో చేసి తీస్తాం ఒక కర్మ అనుభవించడం. అందుకని వాసన అనంత సాక్షాదేవ కర్మహేతుత్వం. ఈ మనలో ఉన్న సంస్కారాలు ఉన్నాయే, ఈ కర్మకి ఇవి ముఖ్యముగా
హేతువులు కారణం. తథాచ ఈశ్వరతో కోసం వైషమ్య ప్రసంగ సంస్కారాలు, మనం చేసుకున్న కర్మల సంస్కారాలు మనకి కారణం. అందుకని ఈశ్వరుడు ఏంటంటారు? ఫలదాత అంటారు. ఎత్తు రాగస్య ప్రవర్తకత్వం నిదర్శనం ఉదాహృతం. నువ్వన్నావేమిటి? వాడు రాగద్వేషాల ద్వారా కర్మలో ప్రవేశిస్తున్నాడు అని. తథాస్తు, అది అలాగే ఉండని. తావత ఈశ్వరస్య ప్రవర్తకత్వ హాని. రాగద్వేషాల ద్వారా వాడు కర్మలు చేస్తున్నాడు అని చెప్పినంత మాత్రమున ఈశ్వరుడు ప్రవర్తకుడు కాదు అని చెప్పడానికి వీల్లేదు. ఎందుకని? సర్వాంతర్యామిణ ఈశ్వరేణ రాగస్యాపి నియమ్యమానత్వాత్. ఆయన సర్వాంతర్యామి, అందుకని నీలో ఉన్నటువంటి రాగాన్ని కూడా శాసించగలడు. అంటే అందుకనే ఒక చోట చెప్పాడు, ఏమిటి? ఎవరిని పైకి తీసుకెళ్ళాలనుకున్నాడో వాడికి బుద్ధి మంచి బుద్ధి ఇస్తాడు, ఎవడి కింద తొయ్యాలనుకున్నాడో వాడికి చెడ్డ బుద్ధి. తావద్ ఈశ్వరో దీవస్య ప్రవర్త. అందుకని మనం చాలా తీవ్రంగా కనుక ఆలోచించినట్లయితే మన చేతన్ని ఆయన చేస్తున్నాం. వేరు ఏమిటి? చెడ్డ బుద్ధి ఇస్తాడంటే మరి నిమిత్తం లేకుండా ఇస్తున్నాడు ఏమిటి? మన ప్రవర్తన బట్టి నీకు గుర్తు లేదు కదా, అందుకని ఆయన ఇస్తున్నాడని చెప్పి తీయాలి. ఇప్పుడు అందుకనే ఇంత ఉడుపు ఒక దృష్టాంతం చెప్పాను. ఏమిటి? ఫ్యాక్టరీలో పనిచేసేటువంటి చదువుకోని వాడికి ఆ మేనేజర్ ఏది ఇస్తే పుచ్చుకుంటాడు. వాడు దెబ్బలాడతాడా? తక్కువ ఇచ్చావని వాడు లెక్కలే రావు. అందుకని నీ జీతం అంతా, నీ సెలవులు ఇంత, నీ ఓవర్ టైం ఇంత అని వాడు అన్నీ వాళ్ళ లెక్క కట్టి నీకు ఇచ్చేస్తున్నాను అని చెప్తాడు. వాడు మాట్లాడకుండా తీసుకుపోతాడు కదా. అదేవిధంగా ఈ జీవుడు ఏమిటి? వెరిబాగులాడు. ఏం చేశాడో తెలియదు, ఎందుకు వచ్చానో తెలియదు, ఏం చెయ్యాలో తెలియదు. ఆయన ఎలా చేస్తే అలా చేస్తూ ఉంటాడు. మరి ఆయన ఎందుకు చేయిస్తాడంటే పూర్వకం. ఎలా చూసినా ఈశ్వర సర్వభూతానాం ఉద్దేశేయం బ్రాహ్మణ సర్వభూత. అందుకని ఇప్పుడు ఆయన ఏమిటి చెప్పాడు? దుష్టబుద్ధి ఇస్తాడు, మంచి బుద్ధి ఇస్తాడు. రావణుడికి దుష్టబుద్ధి ఎందుకు ఇచ్చాడు? వాడు పూర్వబ్రహ్మ దుష్టవాసనల మూలాన. తర్వాత ఏమో వాడి ముందు ఇక్కడ సంసారం నుంచి బయటపడేయాలి వాడు. లేకపోతే నవగ్రహాలను తీసుకొచ్చి వాడు సింహాసనంలో కట్టేశాడు. ఎవడికి ఏమి కాకుండా నా మీద దృష్టి పడకూడదు. మరి వాడి దుష్టబుద్ధి ఏంటి? సీతమ్మ తీసుకొచ్చి పడు. ఎన్ని చెప్తారు. మండోదరి పతివ్రత అది చెప్తుంది. దాని ఆ మండోదరి తండ్రి ఉంటాడు, వాడు చెప్తాడు, పెద్దవాళ్ళందరూ చెప్తారు. అదంతా కుంభకరుడు ఎంతో ఉపదేశం చేస్తాడు రావణుడు. ఎవరి మాట అయినా విన్నాడా? వాడు పోయాడు, అందరినీ తీసుకు మొత్తం లంక అంతా. అందుకని శాస్త్రము రీతిగా మనం పోతూ ఉంటే ఆయన మనకు మంచి బుద్ధి ఇస్తాడు. జ్ఞానశృతికి మంచి బుద్ధి ఇచ్చాడా లేదా? కర్మ నుంచి ఉపాసన తీసుకెళ్ళాడు. అదేవిధంగా ఇది అవ్వలేదు స్వామి. ఈ అధికారం ఏమిటి? ఈ అధికారం అవ్వలేదు. ఈ రెండే సూత్రాలు ఉన్నాయి స్వామి. అది కాదు, టీకా అయింది కదా, ఇంకా సూత్రాలు అవ్వాలి. సూత్రాలు కూడా చెప్పేసుకుంటే అధికారం ఏం పర్వాలేదు. పరాయత్తాధికరణం కదా. పరాత్తు తత్శ్రుతే పరాత్తు తత్శ్రుతే పరాత్తు తత్శ్రుతే పరాత్తు తత్శ్రుతే పరాత్తు తత్శ్రుతే పరాత్తు తత్శ్రుతే. పరాత్
తూ అంటే పూర్వపక్ష వ్యావృత్తం. ఏమిటి? నువ్వు జీవుడు రాగద్వేషముల ద్వారా కర్త అంటున్నావు, అది సరికాదు. పరాత్, పరాత్ అంటే ఈశ్వరుని ద్వారా. తత్సుతే, ఆ విధంగా శృతులు చెప్పారు నాయన. కార్యకరణ సంఘాత అవివేకినో జీవస్య అవిద్య తిమిరాంధస్య బా న స్వధ కర్తృత్వం సిద్ధి. ఒకటి, అవివేకిన శరీరం ఉన్నటువంటి ఈ అవివేకి జీవుడు అజ్ఞానము వల్ల ఘోరాంధకారమైనటువంటి అజ్ఞానం వల్ల నా స్వధ కర్తృత్వం సిద్ధి, స్వయంగా కర్త కాలేడు. కింటు పరాత్, పరమేశ్వరాత్, కర్మాధ్యక్షాత్, కర్మకి ఆయన అధ్యక్షుడు. సర్వభూతాది వశాత్, అన్ని భూతాల్లో ఉన్నాడు. సాక్షి, సాక్షి, ఆయన సాక్షి. తస్య కర్తృత్వాది లక్షణస్య సంసారస్య సిద్ధి. అందుకని ఆయనే కర్మాధ్యక్షుడు, సర్వభూతములో ని శాసించేటువంటి వాడు, సాక్షి, కర్తృత్వాది లక్షణస్య సంసారస్య సిద్ధి. అందుకని వాని ద్వారా పరాత్, ఈ కర్తృత్వాది లక్షణములు గల సంసారము సిద్ధమైనది, ఏర్పడినది. తదు అనుకంపాహేతుక విజ్ఞానేన చ మోక్ష సిద్ధి. మనమేదో దిప్పిపొడి చేస్తామనుకుంటే కుదరదు. నేను ఇంత విచారం చేస్తాను, ఇంత వివేకం చేస్తాను, ఇంత ధ్యానం చేస్తాను, నా చేతిలోనే ఉంది నా మోక్షము. కరతల మలకం. తదనుకంపాహేతుక విజ్ఞానేన, ఆయనే చేస్తున్నాడు, ఆయన కృప వల్ల మోక్ష. కుతః తత్సుతే ఏష ఏక సాధు కర్మ కార్యతి, ఆయనే మంచి కర్మ చేస్తాడు. హేతుకర్తృకత్వం శ్రవణాత్, చేసేది నువ్వు, చేయించేది ఆయన. అందుకని రాగాది దోష ప్రయుక్తస్య సామగ్రి సంపన్నస్య అపి జీవస్య, రాగాది ద్వేషాలు కలిగిన వాడైనప్పటికీ జీవుడు సర్వాసు ఏవ ప్రవృత్తిషు పరమేశ్వరో హేతుకర్త, అన్నిటిలోనూ, అన్ని ప్రవృత్తుల్లోనూ ఆ పరమేశ్వరుడే కారణమైన కర్త. ఎందుకని? ఈశ్వరస్య కార్యతృత్వే వైషమ్య నిర్గుణ్య శాతం. ఈశ్వరుడు జీవిస్తున్నాడు అంటే వైషమ్య నైర్ఘణ్యం వస్తుంది, అకృతాభ్యాగమ దోషం జీవుల్లోకి వస్తుంది. అంటే కృత ప్రత్యానుపేక్షస్తు విహిత ప్రతిషిద్ధ వైయత్యాద్భ్యః కృత ప్రయత్నాపేక్షస్తు విహిత ప్రతిషిద్ధ వైయత్యాదిభ్యః ప్రతిషిద్ధ అవైయత్యాదిభ్యః కృత ప్రయత్నాపేక్షస్తు విహిత ప్రతిషిద్ధా వైయత్యాదిభ్యః. ఇప్పుడు పరమాత్మ శ్వాస ప్రశ్వాసల ద్వారా వేదము, ఆ వేదములో విహిత కర్మలు నిషిద్ధ కర్మలు ఉన్నాయి. ఈశ్వరుడే అంతా చేస్తూ ఉంటే జీవుడు ఏమీ చెయ్యట్లేదు అంటే కుదరదు. ఈ శాస్త్రాలన్నీ ఎందుకు పనికిరాను అవుతాయి. అందుకని విహిత ప్రతిషిద్ధ
ధా అవైయథ్యాదిభ్య ధర్మాధర్మాలు ఆయన చెయ్యాలని చెప్పాడు కనుక వాడు దేనైతే ఆచరిస్తున్నాడో కృత ప్రయత్నాపేక్షస్తు ఈశ్వర. నువ్వు చేసిన ప్రయత్నం శాస్త్రములకు రీతిగా ధర్మాధర్మాలు ఏవైతే చేశావో వాటికి అనుగుణంగా ఆయన ఫలితాన్ని ఇస్తాడు. ధర్మకార్యాలు చేసేటువంటి జీవునికి మళ్ళీ ధర్మాలు ప్రవర్తింపజేస్తాడు. అచ్చా, మరి ధర్మం చేసేటువంటి వాడి సుఖం ఎలాగిస్తాడంటే వర్ష రూపంలో, ఈశ్వరుని కృప. ఇప్పుడు ఇక్కడ కృప అన్నప్పుడు చాలా ఉన్నాయి. ఈశ్వర కృప, గురు కృప, శాస్త్ర కృప, ఆత్మకృప అన్నీ ఉన్నా వీళ్ళలో ఆత్మకృప ఉండదు. ఇది నేను చెయ్యాలి, ఈ విధంగా చేసి తీరాలి అనేటువంటి కన్ఫర్మేషన్ ఉండదు, నిశ్చయం ఉండదు వాడికి. దాని మూలాన్ని మిగిలిన మూడు వ్యర్థం అవుతూ ఉంటాయి. ఈశ్వర కృప అంటే ఈశ్వర కృప ఈ శరీరం ధాతు ప్రసాదాన్ని కాదు, ముందు మనకి ఈ జన్మ దొరికింది, ఇచ్చ ఉండాలి. ఈ జన్మలోనే నేను ఇప్పుడు పొందాలి అనేటువంటి ప్రయత్నం, దానికి కావలసిన సామాగ్రి ఏర్పరచుకోవడం, ఆ విధంగా సాధన చేస్తాం. అది ఆత్మకృప. ఆత్మకృప ఉంటే ఈశ్వరుని కృప, గురుకృప, శాస్త్రకృప అన్ని ఉంటాయి. మీకు ఇష్టం ఉంది కనుక ఇక్కడ వినడానికి వచ్చారు. మరి ఆత్మకృప లేకపోతే శాస్త్రకృప ఎలాగ దొరుకుతుంది? అందుకని ఈశ్వర కృప ఎప్పుడూ ఉంది. గురుకృప కూడా అందరికీ లభ్యం కాదు. ఎందుకు అంటే శాస్త్రాలు చెప్పేటువంటి గురువు జీవితాంతం నీతో పాటు ఉండలేడు కదా, నువ్వు ఆయనతో ఉండలేవు. ఉన్నా అంటే అది గొప్ప విశేషం అన్నమాట. ఎప్పుడూ గురువు మన దగ్గర ఉండి మనకి శాస్త్రాలు చెప్తున్నాడు, మన మంచితోలో పోయేటట్లా చూస్తున్నాడు అంటే ఈశ్వర కృప కన్నా పెద్దది. రెండే చదువుతాం, మూడే చదువుతాం, నాలుగే చదువుతాం. తర్వాత ఏమిటి తుసి బ్రహ్మ అసి బ్రహ్మ, నువ్వు బ్రహ్మ నేను బ్రహ్మ అనుకుంటే ఏంటవుతుంది? గురుగారు చెప్పేది ఇదే కదా. అందుకని శాస్త్రాలు చెప్పింది ఏంటంటే యావజ్జీవో త్రియో వంద్యా వేదాంత గురువు ఈశ్వర. వేదాంతము గురువు ఈశ్వరుడు. నేను బ్రహ్మనైపోయాను అనుకోకూడదు, అని గురుగారికి నమస్కారం పెట్టకుండా ఉండకూడదు. యావజ్జీవో త్రయో వంద్యా వేదాంత గురువు ఈశ్వర. ఈ మూడింటిని నువ్వు ఎంత పెద్ద జ్ఞానమైనా ఈ మూడింటిని నువ్వు గౌరవిస్తూనే ఉండాలి. అందుకని ఎవరైతే ధర్మాలను ఆచరిస్తున్నారో వాళ్ళ మీద కృప ఎలా చూపిస్తాడు? వర్ష రూపంగా. అంటే వర్షాలు ఏ విధంగా అయితే అన్ని చోట్ల సమానంగా అన్ని చోట్ల పడుతూ ఉంటాయో ఆ విధంగా వాళ్ళు పుణ్యాలు చేసిన వాళ్ళకి సుఖాలని పరమేశ్వరుడే ఇస్తూ ఉంటాడు. కనుక వైషమ్య నైర్ఘ్య దోషం లేదు నాయన. తరువాత చేసేవాడు జీవుడు, చేయించేవాడు ఈశ్వరుడు. కృత ప్రయత్నాపేక్షస్తు శుభాశుభ సంస్కారాలని తీసుకొని ఆ ఈశ్వరుడు చేస్తున్నాడు అని ఎలా తెలుస్తుంది? నీలో మంచి సంస్కారాలు ఉన్నాయి, అందుకని నీకు మంచి ఫలితాన్ని ఇస్తున్నాడు. నీలో మంచి సంస్కారాలు లేవు, అందుకని నీకు చెడ్డ ఫలితం ఎలా తెలుస్తుంది అంటారు వాడు. అంటే వీట ప్రతిసిద్ధ వైయర్థ్యాదిభ్య. ఇప్పుడు ఆయన శాస్త్రాన్ని నిర్మించాడు, అందుకని కృష్ణుడు కూడా నేను చెప్తున్నాను అందుకని చెయ్యనట్లేదు. శాస్త్రం చెబుతుంది తస్మా శాస్త్రం ప్రమాణంతో కార్యాకార్య వ్యవస్థిత కార్య విధానోక్తం జ్ఞాత్వా కర్మ కర్తుమిహార్హసి.
శాస్త్రం ఈ విధంగా చెప్పింది, ఇలాగే చెయ్యాలి అని నిశ్చయం చేసుకుని చెయ్యను ఆయన. గురువులు ఏమిటి తావు చూపిస్తారు. నువ్వు నిష్కామకర్మంగా చేసినట్లయితే త్వరగా నీకు మనశ్శుద్ధి చెందుతుంది. నిత్య నైమిత్య కర్మలు కూడా చేసి తీరాలి. చేయకపోతే ప్రత్యవాయం కదా, ఆ ప్రత్యవాయ దోషాన్ని నువ్వు పూరించలేవు. కొండకి చెల్లుంటే రోజల్లా నీళ్లు పోసావు అనుకో, నీళ్ళన్నీ పోతూనే ఉంటాయి. ఈ ప్రత్యవాయ దోషం అలాంటిది. స్వధర్మాన్ని ఆచరించకుండా ఉండడమే ప్రత్యవాయ దోషము. సన్యాస శ్రవణం కుర్యాత్ అన్నారు. ఎప్పుడు వేదాంత శ్రవణం చేస్తున్నాడు. సన్యాసం తీసుకున్న తర్వాత చెప్తూ ఉండు, లేకపోతే వింటూ ఉండు. ఆ వేదాంత చుట్టూ తిరగాలంతే. అందులోనే ఏంటి అది యూపమైపోతే దాని ఫలితం ఉంది కదా. అక్కడ యజ్ఞ ఫలితం, ఇక్కడ మోక్ష ఫలితం. అందుకని గీతలో కూడా జ్ఞానికి దేని మీద ఆధారపడక్కర్లేదు అని చెప్తాడు. కానీ క్లేశోధిక స్తరస్తేషాం అవ్యక్త సర్వదేశం అవ్యక్తాయ గతి దుఃఖం దేహాధ్యాసం ఉండే నేను జ్ఞానిని అంటే అది అవ్వదు. ఒట్టుగా తింటా ఒట్టుగాను కదా. అందుకని దేహాధ్యాసం లేకుండా నువ్వు జ్ఞానాన్ని అభ్యాసం చేస్తూ ఉంటే నువ్వు ఆ పరమేశ్వరుడి కృప కూడా చూడక్కర్లేదు, నీ జ్ఞానం కలిగి తీరుతుంది. మరి దేహాధ్యాసం పోవడానికే మాయను తొలగించుకోవాలి కదా. విహిత ప్రతిసిద్ధ వైయత్యాదిభ్య స్వర్గకామో యజేత బ్రాహ్మణో నా హంతవ్య. ఈ విధంగా విహిత కర్మలు నిషిద్ధ కర్మలు చెప్పారు కనుక ఈ కర్మల సార్థకత ఎప్పుడు వాడు చేసేటప్పుడు దానికి అనుగుణంగా ఆయన ఫలితాన్ని ఇస్తాడు. లౌకికల ప్రయత్నము, ఈ లౌకికల ప్రయత్నానికి అనుగుణంగా దేశకాలము నిమిత్తం ఉండదు. మీరు చేసే ప్రయత్నానికి దేశము కాలము నిమిత్తం కావాలని అక్కర్లేదు కదా. అందుకని సంసారి అనాది, సంసారము అనాది. మరి ఈ సంసారం ఇలాగెందుకు నడుస్తుందో కర్మలకి అపేక్ష. ఈ కర్మ చేస్తే ఈ కర్మ, ఈ కర్మ చేయలే ఈ కర్మ అలా. అందుకని రితే జ్ఞానాన్ని ముక్తి జ్ఞానాగ్నిరుద్ధ కర్మాణి భస్మసాత్. ఆ జ్ఞానం ద్వారానే ఈ కర్మలకు అర్థం. ఇవన్నీ ముందు వస్తాయి 4వ అధ్యాయం తరువాత. దీని తర్వాత అధికరణం ఏమిటి? అంశాధికరణము.